మన మండల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు రసమయ్య గారు, జడ్పీటీసీ వేణు గారు, అదేవిధంగా మరి ఎంపీటీసీ నర్సయ్య గారు, మన వైస్ ఎంపీపీ శ్రీనాథ్ గౌడ్ గారు, మన సెస్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి గారు, పిఏసీ చైర్మన్ తిరుపతి రెడ్డి అనంతరెడ్డి గారు, తిరుపతి గారు, వేణు గారు, సర్పంచులు, ఎంపీటీసీ, సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇలా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఇలాంటి సభ ఎన్నికల సందర్భంలో జరుపుతున్నందుకు మరి మండల పార్టీ నాయకులకు అందరికి ఇంత మంచి సమావేశం జరిపినందుకు వాళ్ళకందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా మంది మాట్లాడినరు, నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు జరిగే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు. ఢిల్లీలో పోయి ఈ దేశ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు, మన జిల్లా భవిష్యత్తు, మన గ్రామాల భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి ఎన్నికలు. 24 ఏళ్ల కింద గులాబీ జెండా పుట్టింది. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరినీ కూడా నేను అడుగుతున్నా, ఎట్లుండే 20 ఏళ్ల కింద తెలంగాణ పరిస్థితి? ఏ రోజు పేపర్ చూసినా మనకి ఏమవుపడేది? ఎక్కడో దగ్గర రైతుల ఆత్మహత్యలు, ముఖ్యంగా పత్తి రైతుల ఆత్మహత్యలు. ఇంకొక రోజు పేపర్ చూస్తే యువకుల్ని నక్సలైట్ అని చెప్పి పోలీసులు కాల్చి చంపేది. ఇంకొక రోజు పేపర్ చూస్తే నక్సలైట్లు పోలీస్ పై దాడి చేస్తే పోలీసులు చచ్చిపోయేది. ఎందుకు తెలంగాణకు ఈ పరిస్థితి? ఎందుకు తెలంగాణ ఈ గోస అని ఆలోచించినాం. ఇలాంటి ఎండాకాలంలో కూడా ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నా, చిన్నపిల్లలకు తెలియదు, ఎండాకాలంలో కూడా వాకిట్ల పడుకునే పరిస్థితి లేకుండే. గ్రామీణ ప్రాంతాల్లో ఏ రాత్రి ఏ పూట ఏ ఇనుప బుట్లు సప్పుట్లు అయితేయో ఎవరిని ఎత్తుకపోతారో అనేటువంటి భయాందోళనలో మనం బతికిన మాట నిజం కాదా అని అడుగుతున్నా. ఎందుకు తెలంగాణకి గోస అని ఆలోచించినప్పుడు మాకు అర్థమైంది, తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు తెలంగాణకు రావడం లేదు, తెలంగాణకు రావాల్సిన కరెంటు తెలంగాణకు రావడం లేదు, తెలంగాణకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల మన యువకులు నక్సలైట్ల వైపు పోవడము, అలజడి, నిరాశ, నిస్పృహ ఉన్నది. కాబట్టి గులాబీ జెండాను పెట్టినము, తెలంగాణను సాధించడం. వచ్చిన తెలంగాణను ఈ 10 ఏళ్ల నుండి బ్రహ్మాండంగా కరెంటు తీసుకొచ్చినాం. కరెంటు 24 గంటలు వచ్చిందా రాలేదా? ఊర్లలో కరెంటు అక్క చెల్లెలా చెప్పండి, కరెంటు వచ్చిందా రాలేదా? ఈ రోజు కరెంటు వస్తున్నదా? ఎలాంటి పరిస్థితులు మారినాయి? మార్పు 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 అని చెప్పి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి కొంతమంది ఓట్లు వేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ మిడ్మానేరు, అనంతగిరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి ఎండాకాలంలో కూడా నీళ్ళు ఇచ్చిండు మన కేసీఆర్. ఇప్పుడు నీళ్లున్నాయా చెరువుల కుంటలలా? ఎటువైనాయి మన చేపలు? వచ్చే సంవత్సరము ఇదే ప్రభుత్వం కొనసాగితే, ఇదే విధంగా పని చేస్తే మనకు నీళ్లు రావు. కాబట్టి అక్క చెల్లెలారా, ఒకే విషయం చెప్తా, జాగ్రత్తగా వినండి. కర్ర వాల్చి కర్ర కాల్చి వాత పెట్టాలి ఇలా కాంగ్రెస్ పార్టీకి. పెడితేనే మనకిచ్చిన హామీలన్నీ కూడా మనకు వస్తాయి. అదే విధంగా ఇలా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మోడీ గారు ఏం చెప్పిర్రు? అవినీతి సొమ్ము తీసుకొస్తా అన్నాడు. ప్రతి రైతు అకౌంట్ లో 15 లక్షల రూపాయలు నేను అవినీతి సొమ్ము వేస్తా అన్నాడు. జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేసిడు. ఒక్క రూపాయి కూడా ఇలా రాకపోవడం గల కారణాలు ఏంటంటే ఇలా పని చేయకపోవడం. ఇలా ఉప్పు, పప్పు, చింతపండు, నూనె, పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడానికి గల కారణము ఇలా మోడీ గారి ప్రభుత్వం. నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నాను. నేను కరీంనగర్ ఎంపీగా మీ దీవెన వల్ల 2014లో గెలిచిన వెంటనే కరీంనగర్ నగరానికి 1000 కోట్ల రూపాయలు చేసి అభివృద్ధి చేసిన.
ఇలా కరీంనగర్ నగరం నుండి కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట మీకెళ్ళి హైదరాబాద్ కు రైల్వే లైన్ వేయించిన, చాలా రోడ్లు వేయించినాం. బండి సంజయ్ గారు 5 ఏళ్ల కింద గెలిచిండు, నేను ఓడిపోయినా. ఈ 5 సంవత్సరాల ఒకట బండి సంజయ్ గారు 5 రూపాయలు కూడా తీసుకురాలేదు. నేను మోడీ గారి దగ్గరికి వెళ్ళినా, మంత్రుల దగ్గరికి వెళ్ళినా, మా కరీంనగర్ జిల్లా అభివృద్ధి కావాలని చెప్పి పోరాటం చేసిన, నవోదయ విద్యాలయాలు కావాలని చెప్పి కొట్లాడినాము. ఇలా మన గ్రామీణ ప్రాంతాల అక్కలు, చెల్లెల పిల్లలు, మా పిల్లవాడు మంచిగా చదువుకోవాలని చెప్పి ఆలోచన చేస్తారు. మరి ఒక్క స్కూల్ కూడా తీసుకురాలేదు. తెలంగాణలో కూడా కొత్త జిల్లాలు, నవోదయ విద్యాలయాలు 26 ఇవ్వాలే. మోడీ గారి ప్రభుత్వం ఒక్కటి కూడా ఇయ్యలేదు. మెడికల్ కాలేజీలకు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ మనం ప్రారంభించిన గులాబీ జెండా, 1 రూపాయి కూడా మోడీ గారు ఇవ్వలేదు. ఇవన్నిటి కోసం పోరాటం చేయడానికి ఢిల్లీలో పార్లమెంట్ లో గులాబీ జెండా ఎంపీలు ఉండాలి. కాబట్టి అక్క చెల్లెల్ని, అన్నాదమ్ముల్ని నేను కోరేది ఏంటంటే, రేపు వచ్చే 13వ తారీఖు ఈయాటికి ఖచ్చితంగా 10వ దినం మీరు ఓట్లు వేయబోతున్నారు. ఈ ఓటు కారు గుర్తుపై మీరు ఓటు వేసి మీ అభ్యర్థి, గులాబీ జెండా అభ్యర్థి, కారు గుర్తు అభ్యర్థి అయినటువంటి నాకు మీరు ఓటు వేసి గెలిపించండి. వచ్చే 5 సంవత్సరాల వరకు నేను మీ వెంబడి ఉంటాను, మీ సమస్యలు పరిష్కరించడానికి ఉంటాను, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పనిచేస్తాను, మన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తాను, మన ఇల్లంతా కుంటకి ఇలా ఒక మంచి మండల కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయడానికి నేను పనిచేస్తాను. మీకందరికి కూడా నేను హామీ ఇస్తున్నాను. ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి. ఈ రోజు మతం పేరిట, కులం పేరిట విద్వేషాలు పెంచి చిన్న పిల్లల్ని భవిష్యత్తు ఖరాబు చేసేటోడు కావాలా అని అడుగుతున్నా. చివరిగా అభివృద్ధి కావాలా, విధ్వంసం కావాలా? ఈ నినాదంతో నేను ఎన్నికల పోటీ చేస్తున్నాను. అభివృద్ధి కావాలా, విధ్వంసం కావాలా? యాలే కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని, గ్రామీణ వ్యవస్థను విధ్వంసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఇలా మనుషుల్లో గందరగోళపరిచి విద్వేషాలు పెంచి విధ్వంసం చేస్తుంది. ఈ 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ విధ్వంసం కాబోతుంది తెలంగాణ ప్రాంతం. అదే గులాబీ జెండా అభివృద్ధి కోసం పోరాటం చేస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కారు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. మనది 3వ నెంబర్ మనది. కాబట్టి దయచేసి కారు గుర్తుపై మీరు ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై